మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. రాత్రిపూట రీల్స్ చూడటం, ఫోన్లో ఎడతెరిపి లేకుండా స్క్రోల్ చేయటం, స్నేహితులతో ఆడంబరంగా పార్టీలు, ఇక పడుకునేసరికి 2-3 అయిపోతుంది. సరే, రేపు ఎక్కువసేపు పడుకుంటాను అని మనకుగా మనం సర్ది చెప్పుకుంటుంటాం. కానీ నిద్రని అంత సులువుగా భర్తీ చేయలేం. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, దీర్ఘాయుషుకి ఆహారం, వ్యాయామం, సామాజిక సంబంధాల కంటే నిద్ర ముఖ్యమైనది కావచ్చని. గాఢమైన నిద్రలో శరీరం కణాలను మరమ్మతు చేస్తుంది, హార్మోన్స్ని సమతుల్యం చేస్తుంది, మెదడు విష పదార్థాలను తొలగిస్తుంది, జీవక్రియను తిరిగి సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. దీర్ఘకాలిక నిద్రలోపం మధుమేహము, గుండె జబ్బులు, ఊబకాయము, డిప్రెషను అండ్ జ్ఞాపక సమస్యలతో ముడిపడి ఉంటుంది. మంచి ఆహారం, రోజు వ్యాయామం చేసినా నిద్ర ఆలస్యంగా లేదా తక్కువగా ఉన్నట్టయితే శరీరం ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది. మన తాత ముత్తాతలు సూర్యోదయంతోనే మేలుకొని సూర్యాస్తమయం కాగానే పడుకునేవారు. రోజు వారి శరీరం